Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఆ చేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో ఉపనిషత్ ఆత్మోపనిషత్ అనే ఇక్కడ ఉండింది, అది మారింది, ఈ టైటిల్లో మార్చుకుందాం. సో ఓషో ఉపనిషత్ గురించి మనం ఆయన చెప్పిన కొత్త విషయాలు తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. ఏంటంటే ఆయన ఏం చెప్తున్నారంటే, ఓషో గారిని అడిగారు ఒక ఆయన, మిస్టరీ స్కూల్స్ అంటే ఏంటి అంటే, సీక్రెట్గా రహస్యంగా ఉండేటువంటి పాఠశాలలు ఉన్నాయి పూర్వం, వాటి గురించి ఏం చెప్పండి అని. అయితే ఇక్కడ ఇవన్నీ ఎలా వస్తాయంటే, గురు శిష్య సంవాదము, ఆ గురు శిష్య సంవాదం రూపంలో వస్తూ ఉంటాయి. అంచేత ఇది ఒక ఉపనిషత్తు, లాంగ్ ఫర్గాటెన్ ఉపనిషత్. చాలా సంవత్సరాల క్రితం, ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ విషయాలు, గురువు శిష్యులు మధ్య సంవాదం. గురు ఉపనిషత్ అంటే మీనింగ్ ఏంటి అంటే, గురువు యొక్క పాదాల చెంత శిష్యుడు ఉంటాడు. అయితే ఆ ప్రజెన్స్ ఆయన గురువు యొక్క ప్రజెన్స్లో, ఆయన సమక్షంలో ఉంటాడు. అప్పుడు ఆ గురువు యొక్క కాంతి, ఆ వెలుగు, ఆ ఆనందం, ఆయన ప్రపంచంలో ఆ శిష్యుడు మునిగి తేలుతూ ఉంటాడు. అదే మిస్టరీ స్కూల్. ఆ గురువుకి ఆ వెలుగు వచ్చింది, ఆ జ్ఞానం అనే వెలుగు వచ్చింది, ఆధ్యాత్మిక జ్ఞానం అనే వెలుగు వచ్చింది. ఆ శిష్యుడికి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది వచ్చింది. ఆ గురువుకి తెలుసు శిష్యుడు బాగా గాఢ నిద్రలో ఉన్నాడు అని. అయితే ఈ నిద్రలో ఉన్నవాడిని మెలకువలోకి తీసుకురావాలి. నిద్రావస్థలో ఉన్నవాడిని మెలకులోకి తీసుకురావాలి. అది ఆ గురువు చేసే పని. ఎలా నిద్ర లేపాలబ్బా వాడిని అని. అయితే ఈ ప్రపంచం అంతా అదే పని చేస్తుంది. అయితే ఇక్కడ ఈ స్కూల్లో ఏం చేస్తుంది, తనందరి తాను వాడు మేలుకోవాలి. కానీ ప్రపంచం అంతా ఏం చేస్తుంది, ఎవరినో ఒకడు మేలుకోల్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నీ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నీ సామర్థ్యం మీద ఇంట్రెస్ట్ లేదు, నీ రియాలిటీ మీద ఇంట్రెస్ట్ లేదు, నీ ఉనికి మీద ఇంట్రెస్ట్ లేదు. ఎవరు గోల వాళ్ళలో ఉన్నాడు. ఆఖరికి నేను ప్రేమించే వాళ్ళు కూడా వారి గోల్లో వాళ్ళు ఉన్నారు, కానీ నీ సంగతి ఏం పట్టించుకోరు. అంచేత మేలుకొల్పాలని ప్రయత్నించేటప్పుడు ఎవరి గోల్లో వాళ్ళు ఉంటారు. వారి పట్ల కోపం ప్రకటించవద్దు. నీలాగానే వారు ఇబ్బంది పడినవారే, పడుతున్నవారే. పూర్వం నీలాగే వారు అన్కాన్షియస్గా జీవించిన వారే. వాళ్ళేమనుకుంటున్నారని నేను ప్రేమిస్తున్నాము అనుకుంటారు. వాళ్ళేమో ఎక్కడ ప్రేమించటం లేదు, ప్రేమలో లేదు.
ఆ ప్రేమకు బదులు అది ఒక దౌర్జన్యం చేస్తున్నారు. కానీ ఆ ప్రేమ ఇప్పుడు దౌర్జన్యం కాదు, ఎప్పటికీ కాదు. అయితే ప్రేమ అన్న ఉంటుంది, లేకపోతే ప్రేమ లేకుండా ఉంటుంది, అంతేగాని దౌర్జన్యాలు చేయదు ప్రేమ ఇప్పుడు కూడా. ప్రేమ అంటే ప్రేమే, అదనమాట. అప్పుడు ఆ ప్రేమ అంటే ప్రేమే, అయితే ప్రేమన్న ఉంటుంది, లేకపోతే లేదు. ఆ ప్రేమ ఏం చేస్తుంది? సృజనాత్మకత ఇస్తుంది. అన్ని విధాలుగా అన్ని కోణాలలో సృజనాత్మకత తీసుకుని వస్తుంది, క్రియేటివిటీ తీసుకొస్తుంది, స్వేచ్ఛ తీసుకొస్తుంది, ఫ్రీడమ్ తీసుకొస్తుంది, ముక్తి తీసుకొస్తుంది. అయితే ఆ ప్రేమ నువ్వు నీలా ఉండబోయి అని చెప్తుంది. ఆ వ్యక్తి నీవు నీలా ఉండు అని చెప్తుంది. అయితే నువ్వు నీలా ఉండవని ఎవరు చెప్పరు, ఏ తల్లిదండ్రులు చెప్పరు, ఏ ఇరుగు పొరుగు వారు చెప్పరు, ఏ విద్యా సంస్థలు చెప్పవు, ఏ చర్చి చెప్పదు, ఏ పొలిటికల్ లీడర్షిప్ చెప్పదు. నువ్వు నీలా ఉండవని ఎవడు చెప్పడు. నువ్వు నీలా ఉంటే చాలా పెద్ద ప్రమాదం ఆ సొసైటీకి. నిన్ను బానిస చేయలేరు. అంచేత వాళ్ళు టెస్ట్ చేశారు, కానీ యూ కెనాట్ డ్రాగ్ దెమ్ బ్యాక్ ఇన్ టు సొసైటీ. ఎవరైనా ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత, అహమాత్మాస్మి అని తెలుసుకున్న తర్వాత ఇంకా వారిని బానిసలు చేయలేరు. అంచేత ఈ సొసైటీకి తెలుసు ఈ రహస్యం. అంచేత వాళ్ళు ఏం చేస్తారు? ఆ యొక్క స్వేచ్ఛ ఏమిటి, ఆ ఫ్రీడమ్ ఏమిటి, తాను తనలో తాను ఉండడం ఏమిటి, ఆ సామర్థ్యం ఏమిటి, ఆ పాసిబిలిటీ ఏమిటి, ఆ భవిష్యత్తు ఏమిటి, ఆ యొక్క మరి జీనియస్ ఏమిటి, ఎలా చేయరు. అప్పుడు మొత్తం జీవితం అంతా బానిసగానే ఆ చీకట్లోనే ఉండాలి, ఆ అజ్ఞానిగానే ఉండాలి. నన్ను నడిపించు, నన్ను అది చెయ్యి ఇది చెయ్యి అని అనడమే వారికి కావాలి. వాళ్ళు ప్రశ్నలు వేస్తారు, వారి గురించి అసలు ఏమీ తెలియని వాడిని ఆ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఈ ఉనికి ఏమిటి అని. వారికే తెలియదు, ఏం చెప్తారు, నటిస్తూ ఉంటారు. వారిని నాయకులు అంటారు, మేము గొప్ప ఋషులం అంటారు, గొప్ప ప్రసంగికులం అంటారు, మహాత్ములం అంటారు. వారికే తెలియదు పాపం వారు ఎవరు. మై డియర్ ఫ్రెండ్స్, అందుకోసమే అంచేత ఏం జరిగింది? కపటదారులు ఎక్కువైపోయారు, మోసగాళ్ళు ఎక్కువైపోయారు, అమాయకులను మోసగించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే వారికి తెలియదు, వారికి తెలియదన్న విషయం ఒక్కడికి తెలియకూడదు. అందుకోసం ఏదో విషయం చెబుతూ ఉంటారు. అయితే మిస్టరీ స్కూల్ యొక్క గురువు ఏం చేస్తాడు? మాట్లాడతాడు లేదా మౌనంగా ఉంటాడు. అది నీ వెంక చూస్తాడు. నీ యొక్క ఏ విధంగా కూర్చున్నావు అని, లేదా కళ్ళు మూసుకుని కూర్చుంటాడు. కళ్ళు మూసుకుని ఎందుకు కూర్చుంటాడు అంటే, కళ్ళు మూసుకుని కూర్చోవడంలో ఒక అద్భుతమైన ఎనర్జీ అక్కడ క్రియేట్ అవుతుంది. ఆ కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు నువ్వు ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నావా లేదా, నువ్వు అందుబాటులో ఉన్నావా లేదా,
నువ్వు ఆ అవిదితంగా ఉన్నటువంటి ఆ యొక్క జర్నీ చేస్తున్నావా లేదా, అన్నోన్ జర్నీ. పూర్వం ఉన్నవాడిగా ఉన్నావా లేదా సరికొత్త వాడిగా సంసిద్ధంగా ఉన్నావా? నువ్వు రెడీగా ఉంటే ద వరల్డ్ మ్యాన్ గాన్, న్యూ న్యూ నువ్వని అంటారు. ఆ పాత నేను పోతుంది, కొత్త నేను వస్తుంది. అదే కొన్న పాయింట్. అయితే ఇక్కడ ఇక్కడ యూ హ్యావ్ బీన్ సంథింగ్ విచ్ బిఫోర్ యూ హ్యాడ్ ఓన్లీ హియర్డ్ అబౌట్. నువ్వు అంతమునుపు విన్నావు, నువ్వు పలానా అని. అది ఉంటుంది కొత్త లోపల. అయితే ఇక్కడ అది ఏమవుతుంది? ఏమిటి గురువు ఇలా చెప్తున్నాడు, ఏమిటి పూర్వం ఇలా విన్నానే, ఆ విధంగా విన్నానే, అలా ఉండాలి కదా, ఇలా ఉండాలి కదా అని ముందు ఒప్పుకునేవాడు. ఇది ఎంత రహస్యం అంటే ఏ లాజిక్ అందదు. ఏ మేధస్సుకు అందదు. అనుభవ జ్ఞానం, అనుభవిస్తేనే తెలుస్తుంది. లాజిక్ రీజనింగు వాద ప్రతివాదాల వలన తెలియదు. ఊరికే మాట్లాడటం వలన తెలియదు. ఒకసారి ఆ గురువు యొక్క ఎనర్జీలో మనం ఉంటే, ఆహారాలో మనం ఉంటే, మనం సరికొత్తగా మళ్ళీ తిరిగి పుడతాము. ఆ గొంగుళి పురుగు జీవితం ఖతమైపోతుంది. సీతాకోక చిలుక జీవితం బిగిన్ అవుతుంది. ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పుకుందాం. ఉష గారు చెప్తున్న బ్యూటిఫుల్ స్టోరీ ఏంటంటే, ఒక గొప్ప మహారాజు, ప్రసేనజిత్ అనేటువంటి గొప్ప మహారాజు గౌతమ బుద్ధుడిని చూడటానికి వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఆ యొక్క కలయికలో కారణం ఎవరు? వారిద్దరిని పరిచయం చేయడానికి ఒక వృద్ధ బుద్ధిస్టు సన్యాసి ఆ విధంగా హెల్ప్ చేశాడు. ఆయనకి 75 ఏళ్ళు ఉంటాయి. అక్కడ పర్షియనజిత్తు గొప్ప మహారాజు ఉన్నాడు, గౌతమ బుద్ధుడు ఉన్నాడు. ఈయన అప్పుడేమొచ్చాడు, ఈ యొక్క ఓల్డ్ బుద్ధిస్ట్ సన్యాసి బుద్ధుడి పాదాలకి తాకాడు. ఆయన ఏమన్నాడు, క్షమించండి, మీ ఇద్దరి మాటల్లో నేను వచ్చాను, కానీ సూర్యాస్తమయం లోపల నేను వేరే యొక్క గ్రామానికి నేను చేరుకోవాలి, నాకు టైం లేదు. ఇప్పుడు నేను ఇప్పుడు వెంటనే బయలుదేరకపోతే సూర్యాస్తమయంలోకి నేను చేరుకోలేను. ఎందుకని? బుద్ధిస్టు మాంక్స్ ఎవరు కూడా, బౌద్ధ సన్యాసులు ఎప్పుడు కూడా రాత్రి వేళ ప్రయాణం చేయరు. ఇది అంతా నడకేగా. అలాగని చెప్పేసి ఆ బుద్ధుడి పాదాలు తాకకుండా పర్మిషన్ తీసుకొని ఆయన తాకితే, బుద్ధ పాదాలు తాకి అయ్యా నేను వెళ్ళొస్తానని చెప్పినట్టుగా అవుతుంది. తాకుండా నేను వెళ్ళలేను. ఎందుకని? రేపు ఉంటానో లేదో నాకు తెలియదు, రేపు ఏమిటో నాకు తెలియదు. రేపు అనేది రేపు ఏ విధంగా జరుగుతుంది, రేపు చూద్దాంలే అనేది లేదు. ఇక్కడ కీ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది, డూ ఇట్ నౌ ఆర్ నెవర్. మళ్ళీ మీ పాదాలు తాకే భాగ్యం నాకు కలుగుతుందో లేదో నాకు తెలియదు. ఖచ్చితంగా ఏమో, ఈ క్షణమే చివరి క్షణమేమో. అంచేత ఓ మహారాజా,
మీరు క్షమించండి, మీరిద్దరూ క్షమించండి అని క్షమాపణ చెప్పి మీ యొక్క మాటల మధ్యలో నేను మాట్లాడుకుంటున్నప్పుడు నేను మధ్యలో వచ్చాను, నన్ను క్షమించండి అని చెప్పి నేను ఇంకా ఎక్కువ డిలే చేయదలుచుకోలేదన్నాడు. అప్పుడు బుద్ధుడు ఒక ప్రశ్న వేశాడు. నీ వయసు ఎంత అన్నాడు. చూడండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ముందే చెప్పుకున్నాం ఆయన 75 ఏళ్ళని, కానీ ఇక్కడ ఈయన అడిగిన పాయింట్ ఏంటి చూడండి. బుద్ధుడు ఆ బౌద్ధ సన్యాసిని అడిగాడు, నీ వయసు ఎంత అని. ఆయన అడిగింది ఏంటి? పక్క గ్రామానికి వెళ్ళిపోవాలి, సూర్యాస్తమయం లోపల నా గ్రామాన్ని చేరుకోవాలి, రాత్రిపూట ప్రయాణం లేదు కాబట్టి అని పర్మిషన్ అడిగితే సంబంధం లేని ప్రశ్న వేశాడేంటి, వింతగా వేశాడేంటి అని అనుకున్నాడు మిగతావాడు. నేనంత ముసలివాడిని కాదండి, జస్ట్ 4 ఏళ్ళే అన్నాడు. వయసు అంతా 4 years. చాలా బాగా చూడండి, జస్ట్ 4 years. ప్రసేనజిత్ మహారాజు తన కళ్ళని తాను నమ్మలేకపోయాడు. ఏంటి 75 ఏళ్ళ వృద్ధుడు అక్కడ కనబడుతున్నాడు, ఆయన 4 సంవత్సరాల వయసు ఏమిటి అని. ఖచ్చితంగా 70 80 ఉండుంటుంది, సమస్య లేదు. అయితే ఆ 70 వయసులో మనం జడ్జిమెంట్ చేయడానికి ఉండదు. ఒక్కొక్కడు ఒక్కో విధంగా ఉంటారు. ఎంత వయసు వచ్చినా వయసు లేక కనపడకుండా ఉంటారు, వయసు తక్కువ ఉన్న వయసు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. మహా తేడా చెప్పగలిగితే 4 ఏళ్ళు తేడా చెప్పొచ్చేమో, కానీ 4 years ఏంటి ఇప్పుడు మరీ విచిత్రంగా ఉంది. 4 ఏళ్ల వయసు అంటే ఏంటి? ఆ 4 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి అంటే వయసు చిన్నవాడైనా వృద్ధుడిగా కనపడటానికి 75 ఏళ్ళు వృద్ధుడిగా ఎలా కనపడుతున్నాడు అని. ఓకే, నా బ్లెస్సింగ్స్ ఇచ్చాను వీళ్ళు అన్నాడు బుద్ధుడు. డౌట్ వచ్చేసింది ప్రశాంత్జిత్కి. మీరు మాటల సందర్భంలో ఇలా జరిగింది బాగానే ఉంది, నేను అనవసరమైన ప్రశ్న ఒకటి వేయాల్సి వచ్చింది. ఏంటి, ఆ వ్యక్తిని మీరు 4 ఏళ్ల వయసు ఆడని మీరు అనుకుంటున్నారా, భావిస్తున్నారా? ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను అడిగాను అయ్యా, అదేమి అనవసరమైన ప్రసంగం ఏం కాదు, మాట ఏం కాదు. సరైన సందర్భం ఉంది, సందర్భం కాబట్టి నేను మాట్లాడతాను. బుద్ధుడు సందర్భం లేకుండా ఏది మాట్లాడు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడు. నీ గురించే అతన్ని ఆ ప్రశ్న వేశాను, ప్రసేనజిత్ మహారాజు గురించే ఆ వ్యక్తిని ప్రశ్నించాను అని అంటున్నాడు. నేను ప్రశ్నించింది అతన్ని కాదు, నీలో ఆ ప్రశ్న ఉత్పన్నం చేయాలని ప్రశ్నించాను. ఎందుకంటే నువ్వు ఊరికే అనవసరమైన మాటలన్నీ నాతో చెప్తున్నావు, పనికిమాలిన ప్రశ్నలన్నీ వేస్తున్నావు. నీలో సరైన ప్రశ్న ఉత్పన్నం కావాలి అని. ఇప్పుడు అది సరైన ప్రశ్న. ఎస్, అతను ఏజ్ ఎలా కౌంట్ చేస్తున్నాడు? 4 ఏళ్ళని. గురువు దగ్గర శిష్యుడిగా చేరిన దగ్గర నుంచి, ఓ బౌద్ధ సంఘంలో చేరదామనుకుంటున్నావా, బుద్ధం శరణం గచ్చామి అని వచ్చావా, సంఘం శరణం గచ్చామి అని వచ్చావా, మెడిటేషన్ చేద్దామనుకుని వచ్చావా, నువ్వు పూర్తిగా పరిణామక్రమం చెందాలని వచ్చావా, అక్కడి నుంచి ఏది స్టార్ట్ అవ్వదు. ఆ గతం నువ్వు గతం ఎంత వయసు ఉంటే ఏం ప్రయోజనం? నువ్వు మెడిటేషన్లోకి వచ్చి ధ్యానం నేర్చుకొని అక్కడి నుంచి నీ ఏజ్ కౌంట్ అవుతుంది.
ఆ గతం తాలూకా ఏజ్తో సంబంధం లేదు. అప్పుడు 71 సంవత్సరాల వయసు వృధా చేశాడు. 71 years. ఇప్పుడు వచ్చి 4 ఏళ్ళు అయ్యాయి. 4 ఏళ్ల నుంచి జీవిస్తున్నాడు. 71 సంవత్సరాలు జీవితం నిరర్ధకమైపోయింది, వేస్ట్ అయిపోయింది. 4 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాడు. నువ్వు 60 సంవత్సరాలు మహారాజు అంటున్నావు. నువ్వు 60 సంవత్సరాలు నీ జీవితం అంతా వేస్ట్ చేసావయ్యా. మళ్ళీ నువ్వు తిరిగి పుట్టాలి. నువ్వు నాతో కలవడానికి 60 సంవత్సరాలు పెట్టింది. నాతో మాట్లాడాలి అని అంటే నువ్వు ఎంతో డీప్గా నీతో నువ్వు కలవాలి, ధ్యానంలో ఉండాలి. నాతో కలవడం అంటే ఇక్కడే బిగినింగు. 60 సంవత్సరాలు ఇప్పుడు 60 సంవత్సరాల వరకు నా కలవడం అప్పుడే వచ్చావు. ఇప్పుడు నువ్వు కొత్తగా పుట్టాల్సిందే. అప్పుడు రియల్ లైఫ్ బిగిన్ అవుతుంది, సరైన జీవితం బిగిన్ అవుతుంది. ధ్యానం చేయకపోతే నువ్వు సరైన జీవితమే బిగిన్ అవ్వలేదు. మెడిటేషన్ చేయకపోతే, మెడిటేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసావు అప్పటి నుంచి నిజమైన జీవితం బిగిన్ అయింది. ఇది ఈ మిస్టరీ స్కూల్ అంటే ఇది బోధిస్తుంది. జీవితం ఏ విధంగా జీవించాలయ్యా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెప్తుంది, జీవించే కళ చెప్తుంది. ధ్యానం అంటే జీవించే కళ చెప్తుంది. అనేక విషయాలు, సహజమైన విషయాలు కలిసి ఉంటాయి. ఎందుకు? జీవితం బహుముఖ ప్రజ్ఞావంతము, మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది. కాబట్టి మల్టీ డైమెన్షనల్గా ఉంది, బహుముఖంగా ఉంది. అన్ని ముఖాలు ఒకేసారి కాదు. చూడు, నువ్వు ఫస్ట్ స్టెప్ నేర్చుకో, ధ్యానంలోకి రా, కళ్ళు మూసుకో, ధ్యానం చెయ్యి, ఓపెన్గా ఉండు, ఆ గతం తాలూకు ఆలోచనలని తీసేయి. అది ఫస్ట్ స్టెప్ చెయ్యి, కళ్ళు మూసుకో. ఊరికి అనవసరంగా మాట్లాడవాక, ఊరికి అనవసరమైన విషయాలన్నీ నాకెందుకు చెప్తావు? ముందు ఆ రిసెప్టివిటీ తెలుసుకో, ఓపెన్ మైండ్తో ఉంటుంది తెలుసుకో, జీరోలో ఉంటుంది తెలుసుకో అని. ఇలా కాకుండా కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, మూసేసిన ఇళ్ళు, తలుపులన్నీ మూసేసి ఉంటాయి, విండో కూడా లేదు. ఇల్లు అంటే వాకిలి ఉంటుంది, ఇల్లు ఆ చుట్టూ అంటే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, విండోస్ ఉండాలి. ఒక్క విండో కూడా లేకుండా తలుపులన్నీ మూసుకుంటే గాలి వెళ్తురు ఎట్ట వస్తుంది? నువ్వు ఆ కిటికీ తెరిచారో చూడలేదు, బయట చక్కగా గులాబీలు పూసి సుగంధాన్ని పంచుతూ ఉన్నాయి. ఆ సుగంధం కూడా నీలోకి రావటం లేదు, లోపలికి రావటం లేదు. సూర్యుడు ఉదయించాడు, తలుపు తడుతున్నాడు. రే, నేను లేచాను రవి, లేవరా అని. సూర్యోదయం అయింది, తలుపు తడుతున్నాడు, నువ్వు తలుపు తీయటంలా. నువ్వు ఆ చెవిటివాడి అయిపోయావు. ఫ్రెష్ ఎయిర్ లేదు, ఆ సూర్యరశ్మిని లోపలికి రానిట్లా తలుపులు మూసుకుని పడుకున్నావు. నువ్వు సంసిద్ధంగా లేవు, నువ్వు అవైలబుల్గా లేవు. ఆ ఫ్రెష్ పెర్ఫ్యూమ్ వస్తుంది, చక్కగా అప్పుడే వికసించిన గులాబీలు సుగంధాన్ని పంచిపెడుతున్నాయి. సూర్యుడు యొక్క వెలుగు కిరణాలు ప్రవేశిస్తున్నాయి, సూర్యోదయ కిరణాలు లోపలికి వస్తున్నాయి. నువ్వు అవైలబుల్గా లేవురా. అలాంటి ఇళ్ళు అవి ఇల్లు అనరు, సమాధులు అంటారు. ఇది ఉపనిషత్తు ఏం చెబుతుందంటే, మొత్తం ఈ యొక్క రహస్యమైనటువంటి
స్కూల్స్ ఊడిపోతాడు దానికోసం. ఈ ఉపనిషత్తులు అనేవి కేవలం హిందువులకే పరిమితం కాదు, ఏ మతానికి సంబంధించినవి కాదు అవి. ఎవరైతే రెడీ టు లెర్న్, నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాడో వానికి మాత్రమే చెందినవి ఉపనిషత్తులు. ఎవరైతే తను తాను తెలుసుకోవాలని ఇటువంటి తీవ్రమైన తపన ఉన్నవాడికి మాత్రమే ఉపనిషత్తులు. ఊరికే చెప్పుకోవడం లేదు. ఇది వ్యవహారం ఇలా ఉంటుంది, కీ పాయింట్. సో దాని కొరకు మనం ఏం చేయాలి? 4 స్టెప్స్ ఉన్నాయి. ఆ 4 స్టెప్స్ ఏమిటి అనే పాయింట్ రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. ఓకే, జస్ట్ ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్ పార్ట్ 2 చెప్పుకున్నాము. రేపటి నుంచి రెగ్యులర్గా కామెంట్స్ రూపంలో తెలియచేయండి దయచేసి, సో దట్ ఐ కెన్ మూవ్ అహెడ్. థ్యాంక్ యూ. మీ కామెంట్స్ రూపంలో తెలియజేయడం వలన నాకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందంటే అఫ్కోర్స్ మీకు అవగాహన అవుతుంది. అఫ్కోర్స్ ఓషో గారు చెప్పే మాటలు మెడిటేషన్ గురించే, లోతుగా మెడిటేషన్ యొక్క ఆవశ్యకత గురించి ఎక్కువగా ఉంటుంది. సో లెట్ ఇస్ బీ హ్యాపీ. మళ్ళీ రేపటి ఎపిసోడ్ ఇది జస్ట్ ఇంట్రడక్షన్, చిన్న పరిచయం. మళ్ళీ రేపటి ఎపిసోడ్కి వస్తుంది. థ్యాంక్ యూ.